హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నోముల పండుగ అన్నమాట. సో నేను ప్రతి సంవత్సరం ఇలాగా అన్ని తట్టలో అయితే పెట్టేసుకునేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికైతే వచ్చి నోసుకుంటాను. సో ఇక్కడ చూడండి, తట్టలో చీర, జాకెట్, బ్యాంగిల్స్, ఆకు, ఒక్క, గాజు, సెవాకు, ఇంకా ఫ్రూట్స్, నోము దారాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పసుపుతో వినాయకుడు, అది గౌరమ్మ. సో ఈ రోజు మనం గౌరమ్మ చేస్తాం అనమాట. సో గౌరమ్మని అన్ని ఇలాగ చేసుకొని తట్లో పెట్టేసుకుని అయితే నేను ఇలా గుడికి అయితే వచ్చేస్తాను. ప్రతి సంవత్సరం గుడిలో నేను వేసుకుంటాను. సో ఇక్కడ అందరూ చూడండి, ఇక్కడ అందరూ చాలా మంది అయితే వచ్చేస్తున్నారు గుడికి. ఇక్కడ అంతా ఇలా కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడే గుడిలో వచ్చి నోసుకొని నోము దారాలన్నీ దేవునికి దగ్గర పెట్టి పూజ చేసి అష్టోత్తరము, కేదారేశ్వర స్వామి వ్రతము, ఇవన్నీ పూజారి అయితే చదివి ఇంకా మా దగ్గరే అర్చన కూడా చేయించి మంచిగా అయితే చేసి మాకు నోసి ఇస్తారనమాట. కేదారేశ్వర స్వామి వ్రతం ఎలా వచ్చింది, ఈ నోముల పండుగ ఎలా మనకి ఇలా మనం ఎందుకు జరుపుకుంటున్నామో, ఎలా వచ్చింది, మనకి ఎలా తెలిసింది అనేది అయితే ఆ కథ కూడా ఉంటది. సో ఆ కథ కూడా పూజారి అయితే మాకు చెప్పి వినిపించాడు. ప్రతి సంవత్సరం ఆ గుళ్ళో పూజారి అయితే చాలా బాగా అయితే పూజ చేపిస్తారనమాట. నేను ఎప్పుడు ఈ గుడికే వస్తాను. చాలా క్లియర్ గా అంతా కథ కూడా చాలా అంటే చాలా బాగా అయితే గట్టిగా అందరికి వినపడేలాగా చెప్తారు. సో ఆ వ్రత కథని నేనైతే కొంచెం సింపుల్ గా అయితే చెప్తాను. నాకు పూజారులు చెప్పే విధంగా నాకైతే రాదనమాట. ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి. సో నేను నార్మల్ గా అయితే చెప్తున్నాను, వినండి కథని. ఈ కథ వినే వాళ్ళకి, చదివే వాళ్ళకి కూడా చాలా పుణ్యము మంచిదనమాట. సో ఇదొచ్చి శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పార్వతీదేవి శివుడిలో అర్ధభాగం పొందుటకు ఈ వ్రతాన్ని చేశారనమాట, కేదారేశ్వర వ్రతం. సో అది ఎలా చేసింది అనేది సూతుడు సౌనకాది మునులకు చెప్తాడనమాట. ఇలాగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని ఉంటారు ఇద్దరు కలిసి. సో అప్పుడు శివుని భక్తుడు ఒకడు, భృంగి అనే భక్తుడు శివునిని ఆరాధించి నాట్యంతో ఆయన్ని మెప్పించి ఆయన అనుగ్రహం పొంది ఆశీర్వాదాలు పొందుతాడు. సో అప్పుడు ఈ భృంగి అనే అతను ఏం చేస్తారంటే శివుని, ఆ పార్వతీదేవిని వదిలేసి కేవలం శివుణ్ణి మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు. అప్పుడు అది గమనించిన పార్వతి భర్తని, అంటే శివుణ్ణి ఇలాగ అడుగుతుంది, నాదా మనం ఇద్దరం ఉన్నాం, కానీ నన్ను వదిలేసి మిమ్మల్ని ఒక్కరినే ఎందుకు అతను ప్రదక్షిణలు మీకు మాత్రమే చేశాడు అనేసి అడుగుతుందన్నమాట శివుణ్ణి. అప్పుడు శివుడు పార్వతీదేవికి ఇలా చెప్తాడు, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలగదని నిన్నిట్లా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించాడు అని చెప్తాడు. సో నేను సాక్షాత్తు ఈశ్వరుని భార్యని, సో నాకు అలాంటి ఇది లేనప్పుడు నేను ఎందుకు ఇక్కడ అనేసి ఆమె కోపగించుకొని కైలాసం నుండి గౌతమ మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చేస్తుంది. ఆశ్రమంలో గౌతముడు ఇంకా అక్కడ మునులందరూ, తల్లి నీవెవరు, ఎందుకు వచ్చావు ఇలాగా అని అడిగితే ఆమె, నేను హనుమంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరి ఇల్లాలిని. సో నా భర్తతో నేను సమంగా ఉండాలని ఏదన్నా వ్రతం ఉంటే నాకు చెప్పండి, ఆ వ్రతం నేను చేయాలి అనేసి మునులనైతే అడుగుతుంది. సో అప్పుడు గౌతముడు చెప్తాడు ఈ విధంగా, తల్లి, ఒక వ్రతం అనేది ఉంది, కేదారేశ్వర వ్రతము అంటారు. నీవు దాన్ని ఆచరించినావంటే నీకు భర్తలో సగభాగం అయితే నీకు వస్తుంది అనేసి ఆ గౌతముడు పార్వతీదేవికి చెప్తాడనమాట. సో అప్పుడు ఆమె ఈ కేదారేశ్వర వ్రతం జపించి చేసి ఈ వ్రతం 21 రోజు పాటు చేయాలన్నమాట. సో 21 రోజు పాటు ఆమె ఇష్టగా భక్తితో చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొంది పరమేశ్వరులో అర్ధభాగం అయితే ఆమె కోరుకుంటుంది. సో అర్ధభాగంలో అలాగా మనకి అర్ధనారీశ్వరుడు అని అయితే మనకి వచ్చారనమాట. అప్పుడు పార్వతీదేవి అంటుంది, శివుణ్ణి కోరుతుంది మళ్ళీ ఇంకొక వరం, స్వామి నాలాగే అందరూ ఈ వ్రతం అయితే చేయాలి, అందరికి చెప్పించండి అనేసి చెప్తారనమాట. సరే అనేసి శివుడు నందీశ్వరుని పిలిచి నందీశ్వరికి చెప్తారనమాట. సో ఈ వ్రతము అందరూ ఆచరించాలి, అందరికి వెళ్ళి చెప్పండి అనేసి చెప్తే అప్పుడు నందీశ్వరుడు ఉజ్జయిని నగరానికి వచ్చి అక్కడ పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడు అనే రాజుకి ఈ వ్రతాన్ని ఇలా చేయాలని చెప్తాడు. సో అప్పుడు ఆ రాజు ఈ వ్రతం చేసి ఆచరించి శివుని అనుగ్రహంతో సార్వభౌముడవుతాడు అనమాట. సో అదే ఉజ్జయిని నగరంలో వైశ్యునకు భాగ్యవతి, పుణ్యవతి అని ఇద్దరు కూతుర్లు ఉంటారనమాట. సో రాజు చేసిన వ్రతం ఈ ఇద్దరు కూతుర్లు చూసి వాళ్ళకి నచ్చి వాళ్ళ డాడీని పర్మిషన్ అడుగుతారనమాట. సరే నాన్న, మేము కూడా ఆ వ్రతం చేస్తాము,
నువ్వు పర్మిషన్ ఇస్తే చాలు అని. ఆయన వండుకొని, అమ్మా నేను కటిక దరిద్రుణ్ణి, మీకే నేను బిచ్చం ఎత్తుకొని వచ్చి అన్నం పెడుతున్నాను, అట్లాంటిది ఆ పూజ మనం ఎట్లా చేయగలము, మనం చేయలేమంటే, నాన్న నువ్వు మాకేమి ఇయ్యద్దు, నువ్వు చేసుకోమని పర్మిషన్ ఇవ్వు చాలు అనేసి అయితే వాళ్ళు అడుగుతారు వాళ్ళ డాడీని. సో అప్పుడు వాళ్ళ నాన్న సరే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్తారన్నమాట. భాగ్యవతి పుణ్యవతి వెళ్ళి రాగి చెట్టు కింద కూర్చొని రాగి చెట్టు ఊడలు, మర్రి చెట్టు ఊడలు, రాగి పండ్లు, మర్రి పండ్లు ఇవన్నీ అట్లా మొత్తం సేకరించి ఇవన్నీ ఇది ఇది తాంబూలము, ఇది పళ్ళు, ఇది ఫలాలు అట్లా చెప్పుకుంటూ దేవుణ్ణి భక్తితో ముక్కుంటారు. ముక్కున్న తర్వాత ఆ శివుడు వాళ్ళ భక్తి చూసి అన్ని అక్కడ ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడనమాట. దేవుడు వాళ్ళని అనుగ్రహిస్తాడనమాట. సో అనుగ్రహించి దేవుడు మన భక్తికి మెచ్చాడు అనేసి వాళ్ళు ఆ వ్రతంని ప్రతి సంవత్సరం ఆచరిస్తారనమాట. అలా ఆచరించిన తర్వాత పుణ్యవతి భాగ్యవతి చెరొక ఇద్దరు వేరే వేరే రాజులు వచ్చి వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటారు. సో అలాగా వాళ్ళు చాలా రోజుల వరకు ప్రతి సంవత్సరం ఇలాగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సుఖంగా సంతోషాలతో ఉండేవాళ్ళు అనమాట. కొన్ని రోజుల తర్వాత చిన్న కూతురు ఆ వ్రతాన్ని ఆపేస్తుంది. ఇంకెందుకులే మాకు అంత ఆస్తుంది, అంతా మన ఒక రాజ్యానికి రాణిగా ఉన్నాము అనేసి ఆపేస్తుంది. సో అంతే, ఆపేసిన తర్వాత వాళ్ళకు ఆ రాణి పైన రాజుకి అనుమానం వచ్చి, ఆమె 8వ నెల కడుపుతూ ఉంటుంది, అనుమానం వచ్చి తరిమేస్తాడనమాట. సో ఆమె అప్పుడు అడవిలోకి వెళ్ళిపోతుంది. సో బిడ్డ పుడతాడు, బిడ్డకి 8 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు నాయనా నీకు పలానా ఊర్లో పెద్దమ్మ ఉంది, ఆమె ఈ మారతో ఒక రాజుకి భార్య, ఒక రాజ్యానికి రాణి, ఆమెకెళ్ళి మన గురించి చెప్పి ఏమన్నా తీసుకురాపో అనేసి చెప్తుంది అనమాట. సో అప్పుడు ఆ పిల్లోడు వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ పెద్దమ్మని పలానా నేను కొడుకుని, ఈ మాటతో నువ్వు నాకు పెద్దమ్మ అవుతావు అని చెప్తే ఆమె కొన్ని వాళ్ళ దరిద్రం కనుక్కొని తెలుసుకొని కొన్ని నగలతో ఆ పిల్లోడికి ఇచ్చి పంపిస్తుంది అనమాట. వస్తా ఉంటే అడవిలో ఈ నగలనేది ఏదైతే ఇచ్చి పంపించిందో అన్ని మాయమైపోతాయి అనమాట. సో మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాడు రెండోసారి, మళ్ళీ మాయమైపోతుంది. మళ్ళీ వెళ్తారు వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి. మూడోసారి తీసుకొని వస్తుంటే వ్రతభ్రష్టులకు ఈ ధనం అందదు అనేసి వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ ఈ మార్తో నువ్వు ఎన్నిసార్లు ఇచ్చి పంపిస్తున్నా మాయమైపోతుంది, మాయమైపోయేది కాకుండా ఈసారి అయితే ఒక సౌండ్ కూడా వచ్చింది, వ్రతభ్రష్టులకు ఈ ధనము అందదు అనేసి సౌండ్ వచ్చింది అనేసి చెప్తే, ఏనైనా మీ అమ్మ ఈ మాతో కేదారేశ్వర వ్రతం చేస్తా ఉందా ప్రతి సంవత్సరం అనేసి అడుగుతుంది అనమాట. ఆ పిల్లవాడు, అమ్మ నేను పుట్టినప్పటి నుంచి అమ్మ ఎటువంటి వ్రతము చేయలేదు, ఎటువంటి పూజ చేయలేదు అనేసి వాళ్ళ పెద్దమ్మకైతే చెప్తాడు. అప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఆ బిడ్డ దగ్గర ఆ వ్రతం చేపించి చేతికి దారం కట్టి అప్పుడు పంపిస్తుంది. ఈ వ్రతం ప్రతి సంవత్సరం మీ అమ్మని చేయమన్ను అని చెప్పి పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఇంతకు ముందు మాయమైపోయిన 3 సార్లు మాయమైపోయిన ధనము అంతా కూడా మళ్ళీ తిరిగి ఆ బిడ్డకి అక్కడ ప్రత్యక్షం అవుతుంది. సో మొత్తం తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తా ఉంటాడు అనమాట. సో వాళ్ళ నాన్న ఆయన తప్పు తెలుసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వస్తాడు. సో అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ముగ్గురు అయితే క్షేమంగా ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ అయితే జరుపుకుంటారనమాట. ఈ వ్రతం ప్రతి సంవత్సరం ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు చేసుకొని సుఖ సంతోషాలతో వెలుగుతారనమాట. ఇదండి కేదారేశ్వరి వ్రత కథ. నాకు తెలిసింది నేను చెప్పాను, ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే క్షమించండి. ఓకే అండి, ఇక్కడ మాకు కూడా గుళ్ళో పూజ అయిపోయింది. సో ఇంకా పూజ నుంచి లేసి ఇక్కడ దారాలు అయితే నేను నా కూతురి కట్టి నేనైతే కట్టుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.